మనకి నేర్పిస్తుంది. అలాగే సంఘంతో ప్రార్థన చేస్తే విశ్వాసంలో మనము ఎలా ఎదగాలి, విశ్వాసంతో మనము మన దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలనేది మనకి నేర్పిస్తుంది. వ్యక్తిగత ప్రార్థన మనం చేస్తున్నామా, వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉందా? కుటుంబ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు చాలా మంది తెలీదు. ఎందుకంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటే దానిలో ఉన్న ఆశీర్వాదాలు తెలిస్తే. ఉదాహరణకు ఆలోచన చేసుకున్నట్లయితే నా కుటుంబాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మేము ఒకసారి ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుని మేము అలాగే ఒకరోజు బీచ్ కానీ మా పేరెంట్స్ అందరూ కూడా బయటకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నైట్ 7 కల్లా వస్తున్నాం. తిరిగి వస్తుంటే డాడీ బండ్లో పెట్రోల్ లేదు. పెట్రోల్ లేకపోతే సర్లే అని పెట్రోల్ కొట్టించుకోవడం కానీ పెట్రోల్ బంక్ వెళ్తే సడన్గా మేము ఇంక వెనక్కి ఇలా తిరిగి చూడలేదు. ఒక బస్సు సడన్గా వచ్చేసి మా డాడీ బండి గుద్దేసిందేమో అని అనుకున్నాం. మా అక్క గట్టి క్యాబ్లేసింది, నాకు భయం వేసేస్తుంది లోపల. అయిపోయిందాం, ఇంక మా జీవితం అయిపోయిందాం, ఇంక మేము రోడ్డుని పడిపోయినట్టే, మేము ఏం చేయాలి, ఇంకేంటి మా బ్రతికేంటని అప్పటికప్పుడు ఎన్ని ఆలోచనలు కూడా వచ్చేస్తే దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేశాడు. ఆ బస్సు సడన్ గా అనేది బ్రేక్ అనేది వేసాడు. వెంటనే నేను ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం కూడా కన్నీరు కారుస్తూ ప్రభువా మా ప్రార్థన ఇప్పుడు ఫలించిందా అని మేము చాలా కన్నీటితో ప్రార్థన చేసుకున్నాం. మనం అనుకుంటాం ప్రార్థనలు ఏముందిలే ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏం కార్యం చేశారు కదా అని మనము అనుకుంటాం. కానీ మనం చేసే ప్రార్థన ఎప్పుడో ఒకప్పుడు మనకి ప్రతిఫలం అనేది చూపిస్తుంది. నేను చేసుకున్న ప్రార్థన ఏం చేస్తుందంటే మా కుటుంబాన్ని ఆ రోజు రక్షించింది. ఒకవేళ నా కుటుంబం మరణిస్తే మా పరిస్థితి ఏమైపోతును అని నేను చాలా కంగారు పడిపోయాను. కుటుంబ ప్రార్థన చేసుకున్న వారికి ఆ విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది చేయాలి. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవునికి మన పాపములు ఒప్పుకోవడానికి వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే కుటుంబ ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యం అంటే మన కుటుంబ రక్షణలోకి రావాలి. నువ్వు ఒక్కదాన్ని రక్షించబడిపోయావంటే సరిపోతుందంటే నువ్వు ఒక్కదాన్ని బట్టి దేవుడు అడుగుతాడు, నువ్వు రక్షించబడ్డావు కదా, మనం ఎంతమందిని రక్షించావంటే నువ్వు సమాధానం చెప్పగలవా? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేనప్పుడు ఇతర వాళ్ళని ఎలా రక్షిస్తాము కదండి. కాబట్టి మనం మన కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత భారము మనలో ఉంది. ప్రభు అడుగుతాడు, నువ్వు ఎంతమందిని రక్షించావు, నువ్వు ఎంతమందిని ఇలాగా కాపాడేవాని ప్రభు అడిగితే మనం చెప్పేవారి కింద మనము ఉండాలి. అందుకని కుటుంబ ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మూడవదిగా సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన దేనికంటే యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ మూడు కూడా మనం కలిగి ఉన్నట్లయితే పరలోకానికి చేరడానికి అవకాశం ఉంది. ప్రార్థన కనుక చేసుకోవచ్చు, ప్రార్థన కనుక వదిలేయచ్చని మనము ఉండకూడదు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే మనం చేసే ప్రార్థన ఇప్పుడు రాదు జవాబు, తర్వాత మనకు అనిపిస్తుంది అయ్యో నేను అప్పుడు చేసే ప్రార్థన నాకు ఇప్పుడు సమాధానం ఇచ్చింది, ఇప్పుడు జవాబులు ఇచ్చింది, నేను చనిపోయేదాన్ని నేను ఎటువంటి పరిస్థితులకు వచ్చానని అంటారు. ఒక తల్లిగారు ఉన్నారు, తల్లిగారు ఒక కుమారుడు ఉన్నారు. తల్లిగారు ప్రతి ప్రార్థన పరురాలు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంది. కానీ కుమారుడైతే బాగా త్రాగుబోతూ తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు. తిరిగినప్పుడు తల్లి చాలా ప్రార్థన పరురాలు కనుక చాలా ప్రార్థన చేస్తుంది. ఒకనొక రోజున కుమారుడు ఏమయ్యాడంటే ఈ యొక్క పాపంలో పడిపోయి ఈ త్రాగుడు కన్నిటికి అయిపోయి మరణ స్థితిలోకి వచ్చేసాడు. మరణ స్థితిలోకి రాగానే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నాను, నువ్వేం చేసావో తెలుసా, నీ తల్లిని దూషించావు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ తల్లిని నువ్వు అవమానపరచవు. కానీ నీ తల్లి ఏం చేస్తుందో తెలుసా, నా కుమారుడు బాగుపడాలి, నా కుమారుడు రక్షణలోకి రావాలని ఆమె ప్రార్థన చేస్తున్నానా అని చెప్పగానే ఆ వ్యక్తి తన తల్లిని ఎంతో ప్రేమతో హత్తుకుని, అమ్మ నేను ఇలా ఉన్నాను, నేను ద్వేషించాను, నిన్ను తిట్టాను, నిన్ను కొట్టాను, అయినా కూడా నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావా, నేను రక్షించబడడానికి నువ్వు ఎంతలా ప్రార్థన చేసావా, కన్నీడు కానీ అతడు తన తల్లిని చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం కూడా అక్కడ ఆ వ్యక్తి ఆ తల్లి గారు ఎలాగైతే ప్రార్థన చేశారో తన కుమారుడి గురించి, అలాగే మనము కూడా మన కుటుంబం బాగుపడాలని, మన కుటుంబం రక్షణలోనికి రావాలని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతో విలువైనది, ఎంతో బలమైనదని కూడా మనకి తెలుసు. అటువంటి ప్రార్థన మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఏంటి, మన వ్యక్తిగత ప్రార్థన ఏంటి, మనం ప్రతిరోజు కూడా చేయాలి. ఆ ఒక్క ప్రార్థన తన కుమారుడు రక్షణలోకి రావడానికి సహాయం చేసినప్పుడు మన ప్రార్థన కుటుంబ రక్షణలో